Hello everyone, this is Dr. Jahnavi Panamalli, obstetrician and gynecologist, Raghavi Hospital, Kukatpalli. అందరూ చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యేది ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ గురించి. ఇవాళ దాని గురించి కొంచెం తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే ఇవి స్కిన్ చేంజెస్ అనమాట. ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే స్కిన్ చేంజెస్. ఇవి ఎక్కడెక్కడ వస్తాయి అంటే ఇది మెయిన్గా అబ్డామిన్, లోవర్ అబ్డామిన్ మీద వెయిట్ చేంజెస్ వల్ల వస్తాయి. అండ్ మెయిన్గా ఎప్పుడు వస్తాయి అంటే 13 to 26 వీక్స్, అంటే మనకి ఫిఫ్త్ మంత్ నుంచి మెయిన్గా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కువ గ్రోత్, ర్యాపిడ్ గ్రోత్, బేబీ ఎక్కువ గ్రోత్ ఉండేది ఎప్పుడు అంటే థర్డ్ ట్రైమిస్టర్, అంటే 7, 8, 9 అప్పుడు ఇంకా బాగా కనిపించడం మొదలవుతాయి. రీజియన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వస్తాయి అంటే అబ్డామిన్ మీద, థైస్ మీద, బ్రెస్ట్ మీద వస్తాయి చాలామందికి. ఇవి మెయిన్గా ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకేలాగా స్ట్రెచ్ మార్క్స్ రావాలని ఏమీ ఉండదు. కొంతమందిలో అసలు రావు, కొంతమందిలో వస్తాయి. వచ్చినవి పోతాయి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండవు. బట్ ఎంతైనా ఆ ఎఫెక్ట్ని తగ్గించడానికి మనం కొన్ని రెమెడీస్ తీసుకోవచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ర్యాపిడ్ వెయిట్ గెయిన్ వల్ల కూడా ఈ చేంజెస్ అనేవి వస్తాయి, అండ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కూడా వస్తాయి అన్నమాట. సో దీనికోసం ఏం చేయొచ్చు మనము అంటే అరౌండ్ 4th మంత్ ఎండింగ్ నుంచి మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి. ఏవేవి యూస్ చేయొచ్చు, చాలా టాపికల్ క్రీమ్స్ ఉన్నాయి, అలా అని ఏవంటే వాడద్దు. మెయిన్ న్యాచురల్గా మనకు అవైలబిలిటీలో ఉండేవి కూడా ఉంటాయి. ఏంటి, కోకోనట్ ఆయిల్, అలోవెరా జెల్, కోకోవా బటర్, మాయిశ్చరైజర్, ఇవన్నీ అప్లై చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ ట్వైస్ డైలీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం చేసుకుంటూ ఉండాలి. దీంతోపాటు బాగా హైడ్రేట్ అవుతూ కొంచెం స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇలా చేసినందువల్ల అసలు రాకుండా ఉంటాయా మనం అంటే అలా ఏం ఉండదు, వస్తాయి. బట్ వాటి ఎఫెక్ట్ కొంతమందికి ఏంటి అంటే లైన్స్ లాగా జస్ట్ కనిపిస్తాయి, కొంతమంది థిక్ రెడ్ ర్యాషెస్ లాగా మంట పుడుతూ అట్లా ఉంటాయి అన్నమాట. సో అంత సివియర్గా రాకుండా ఉండేదానికి మాయిశ్చరైజ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ వెయిట్ గెయిన్ కూడా సడన్గా ప్రెగ్నెన్సీ అనగానే 2-3 తినాలి అన్నట్లు తింటూ ఉంటారు. అలా కాకుండా షుగర్ కంట్రోల్లో ఉంచుకొని అడిక్వేట్ డైట్ తీసుకుంటూ మన వెయిట్కి, మన బిఎంఐకి సరిపడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే, స్లోగా గ్రో అవుతూ ఉంటే కనుక స్ట్రెచ్ మార్క్స్ అనేవి కొంతవరకు తగ్గుతాయి.